అఫ్ కోర్స్ సుబ్రహ్మణ్యం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి, విష్ణు గారి అభిమానులకి, విష్ణు గారికి కూడా థ్యాంక్ యూ అండి. నేను ఒక మాట అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. ఇవాళ 27 తారీఖు రావడానికి కారణం ఒకే ఒక వ్యక్తి, మన హీరో విష్ణు గారు. ఆయన కానీ లేకపోతే ఈ కార్యక్రమాలు ఏది కూడా ముందుకు రాదు. చాలా బాధ్యతగా చేశారు. సుబ్రహ్మణ్యం గారికి హిట్ ఇవ్వాలని పట్టుదలతో మా కోసం కష్టపడ్డారు. థ్యాంక్ యూ అండి విష్ణు గారు. మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోలేము. ఇప్పుడు మిమ్మల్ని మేము గుండెలో పెట్టుకుంటాం. మీరు చేసిన సపోర్టు ఎంత చెప్పినా తక్కువేనండి. వీరు కష్టపడి నా కోసం బాగా సపోర్ట్ చేశారు. మా ఫ్యామిలీ కోసం సుమంత్కి మంచి హిట్ ఇవ్వాలని కష్టపడ్డారు. మేము ఎప్పుడు మర్చిపోండి. థ్యాంక్ యూ అండి. అలాగే మా హీరో నయన సారిక అమ్మాయి సోలాపూర్ అని చెప్పాడు, మాకు తెలియదు అడ్రస్ అది. మంచి హీరోయిన్, సింగిల్ టేక్ హీరోయిన్. మనం ఎంత సీరియస్ పాత్ర అయినా చాలా సింపుల్గా చేస్తుంది. వెంటనే వెళ్ళడం 5 నిమిషాలు వెంటనే వచ్చేస్తుంది. ఏమిటి అయిపోయింది సార్ అంటది. అసలు ఎంత ఫాస్ట్గా ఉన్నా నేను 2 సినిమాలు చేశాను కానీ ఎప్పుడూ చూడలేదు. నేను ఇంత వేరే హీరోస్ కొంచెం టైం తీసుకుంటాను. నువ్వైతే టపాన్ని ఇలాగెళ్తావు, ఇలా వచ్చేస్తుంటావు. మంచి ఫ్యూచర్ ఉంటుంది ఈ అమ్మాయికి. నాకు తెలిసినంతవరకు తెలుగు ఇండస్ట్రీలో జయసుధ గారు, సౌందర్య గారు లాంటి ఆ స్థాయికి వెళ్తారని నేను అనుకుంటున్నాను. అలాగే మా మారుతి డైరెక్టర్, కోపం అంటే తెలీదు. నేను చాలా కోపడ్డాను ఈ విషయంలో. సారీ ఏమనుకోకు. నీ కోపాన్ని చెక్కి తెచ్చాను, జేబులో పెట్టాను. ఏది ఇస్తాను, బయట ఇస్తాను. అలాగే మాకు సపోర్ట్ చేసిన సాయి శ్రీరామ్ గారికి, ఆయన నా కోసం బాగా కష్టపడ్డారు. ఆర్ట్ డైరెక్టర్ రామాంజనులు, కార్తీక్ చాలా బాగా కష్టపడ్డావు. చాలాసార్లు కోపడ్డాను నీ మీద. నేను ఏమనుకోకు, కూలవు, చాలా బాగా కష్టపడ్డావు. అలాగే సాయి శ్రీరామ్ గారు కూడా మా కోసం బాగా కష్టపడ్డారు. పగలను రాత్రి నిన్న కాశీకి వెళ్ళేట్టున్నారు. నిన్నటిదాకా కూడా డిఏ దగ్గరే కూర్చున్నారు. ఈ మూవీ అంతా ఇలా రావడానికి కారణం ఒక వ్యక్తి ఉన్నాడు, చారి గారు. ఆయన ఎక్కడున్నాడు? చారి గారు ఎక్కడ రండి. ఇప్పుడు కూడా కష్టపడుతున్నారా? చారి గారు, నేను షూట్కి రాకపోతే చారి గారు రావట్లేదు ఏంటి అనుకుంటేవాళ్ళం. కానీ ఈ నెల రోజులు మాత్రం దగ్గరుండి పగలు రాత్రులు అరిగే, రాత్రి 2, 3 అయిన డిఏ చుట్టూ, అన్నపూర్ణ స్టూడియో, రామనాయుడు స్టూడియో చుట్టూ తిరిగి దగ్గరుండి కార్యక్రమం అంతా పూర్తి చేశారు. చారి గారు థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా ఉంటే మర్చిపోతే సారీ అండి. 27ని సినిమా వస్తుంది, విష్ణు విన్యాసం. విష్ణు గారి విన్యాసాలు చాలా ఉంటాయి. ఫుల్ ఎంటర్టైన్మెంటు. ఫస్ట్ హాఫ్ చాలా సరదాగా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఫ్యామిలీతో బాగుంటుంది. సినిమా చూడండి, థియేటర్కి రండి. మంచి సినిమా. మాకు కూడా ఇది హిట్ అవ్వాలి అని మేము కూడా కోరుకుంటాం. మా అబ్బాయిని కూడా మీరు దీవించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్టర్ గారికి కోపం లేదన్నారు. అసలు బాగా కోప్పడే వాళ్ళు ఎవరు సార్ సెట్లోనే? మాతో అయితే మా టీం అంతా సరదాగా. విష్ణు గారు ఉండేటప్పుడు అసలు కోపం అంటే తెలీదు. విష్ణు గారితో మేము 60-65 రోజులు షూట్ చేసాము. 60-65 రోజులు చేసాము. ఏ రోజు కూడా ఆయన కోపం వస్తుంది అన్నది లేదు. ఎప్పుడు ఫన్నే. విష్ణు గారు ఎక్కడుంటే అక్కడ ఫన్, జోకులు వేసి ఊరు సరదాగా ఉంటారు. అసలు మేము షూట్ చేసాము, ఇన్ని రోజులు చేసామని డేస్ కూడా తెలియలేదు. మొన్న కౌట్ చేస్తే 65 రోజులు 66 రోజులు వచ్చింది. అంత హ్యాపీగా ఉన్నారు. మా టీంలో ఎవరు కోపడలేదు, అందరూ ఫ్రెండ్లీ. విష్ణు గారు, విష్ణు మాయ, శ్రీ విష్ణు మాయ, ఇదంతా అంతే విష్ణు గారి మాయ. మా బ్యానర్ కూడా విష్ణు గారు మంచి సినిమా ఇచ్చారు. ఈ సినిమాతో ఆల్రెడీ నేను సేఫ్లోనే ఉన్నాను. ఈ సినిమాతో మా బ్యానర్ కూడా మంచి పేరు తీసుకొచ్చారు విష్ణు గారు. మరొకసారి థ్యాంక్ యూ అండి. డబ్బులు తీసుకొచ్చారు, బ్యానర్కి వాల్యూ కూడా తీసుకొచ్చారు. ఒకప్పుడు మా ఊరు వెళ్తే నన్ను పట్టించుకుంటేవారు కాదు. ఈసారి మొన్న సండే నాడు వెళ్తే అందరూ పట్టించుకున్నారు. అది కేవలం మీకోసమే వచ్చింది. థ్యాంక్ యూ అండి. సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇద్దరికి కూడా ఒక బ్లాక్ బస్టర్